హలో అండి, నమస్తే. నేనేం చేస్తున్నానో తెలుసా? ఇదేమో దీన్ని ఏమంటారు? దూట అంటారు. మీరేమంటారు చెప్పండి? అదే అరటి దూట. అరటి కాయలు కాసిన తర్వాత చెట్టు కొట్టేస్తారు. కొట్టిన తర్వాత ఆ చెట్టు అదేమంటారు ఉంటుంది కదండి, ఆ చెట్టు దాంట్లోంచి వస్తుంది అనమాట. ఇది లోపల ఉంటుంది, దొప్పలన్నీ తీసేస్తే లోపల ఉంటుంది అనమాట. చూడండి, ఇంతలావు చెట్టుకి ఇదే వస్తుంది అనమాట. ఇది ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారు? మేము ఇప్పుడు కాశీలో ఉన్నాం అనమాట. కాశీలో విశ్వనాథుని దర్శనం చేసుకుని వస్తూ వస్తూ మరి కూరలు కనిపించాయి. కూరలు కనిపిస్తే ఏదో ఒకటి కొనాలనిపిస్తూ ఉంటుంది నాకు. ఊరికే వదిలిపెట్టవద్దు కాదు కదా, అందుకని ఇది కనిపించింది అనమాట. అరటి దూట తీసుకొచ్చాను. ఏం చేయాలి అని చెప్పి ఆలోచించాను. ఆలోచించి ఏం చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. మరి ఇక్కడ మాకు స్టవ్ లేదు, ఏమీ లేవు, నూనె లేదు, పోపులు దినుసులు లేవు, ఏమీ లేవు. అయినా కూడా మనం మంచి చట్నీ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఇవన్నీ ఇదిగోండి, ఇట్లాంటి దప్పలు ఉంటాయన్నమాట. ఇవన్నీ తీసేసుకోవాలి. ఇలాగా ట్యూబ్ లైట్ లాగా వస్తుంది. దీన్ని తీసుకుని పెట్టుకోండి. చక్కగా ఇట్లాగా రౌండ్గా కట్ చేసుకోండి. దీంట్లో ఫైబర్ అంతా వస్తుంది మొత్తం. ఇట్లాగా వేలికి చుట్టేసుకోండి. పీచు చూసారా? ఇదిగోండి, ఇదంతా ఫైబర్ అనమాట. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మేము రూమ్లో ఉన్నాము. మా అందమైన రూమ్ కూడా మీకు చూపిస్తాను, చూసి భయపడకండి. ఇదిగో ఇలా చుట్టేసుకోండి. వేలికి చుట్టుకుంటే ఫైబర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం తీసి దాన్ని పడేయండి, అది అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం ముక్కల కింద కట్ చేసుకుంది. ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే, సన్నగా కట్ చేసుకోవడం రాని వాళ్ళు ఇంకొక టిప్ కూడా చెప్తాను. ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని గ్లాసు అంచు ఉంటుంది కదండి, ఈ అంచు గ్లాస్ తోటి, ఈ గ్లాస్ పనికిరాదులేండి, అంచున్న గ్లాస్ తోటి ఇలా ఇలా కొట్టేసుకుంటే చక్కగా చిన్న 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 ముక్కల కింద వచ్చేస్తుంది అనమాట. చూసారా? టిప్పులు కూడా చెప్తున్నాను నేను. నచ్చిందా టిప్పు? నచ్చితే మరి లైక్ చేయండి ఖచ్చితంగా. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్నగా కొంచెమే ఉంది కాబట్టి నేను కట్ చేసేసుకుంటాను. ఇవి కట్ చేసిన తర్వాత చూపిస్తాను. దీనికి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను తర్వాత. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తానే, వీడియో మొత్తం చూడండి. ఇదిగోండి, అన్నీ కూడా తరిగేసి పెట్టుకున్నాను. దూట ముక్కలు, అలాగే ఇది కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది అరటి బొంద అని కొన్ని ఏరియాల్లో అంటారనమాట. ఇది అరటి బొంద అంటారు, మేమైతే అరటి దూట అంటామండి. ఇక్కడ ఏం చేస్తాం, మరి మన కాశీలో ఏమీ ఉండవు కాబట్టి ఇలా పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను నేను. అదే అండి మన ప్లేట్స్, ఇదే అనమాట. దీని మీద కట్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ దూట నీరు వస్తుందండి బాగాను. మా దగ్గర ఏమి సామాన్లు లేవు. ఇదిగోండి, మేము తెచ్చుకున్న డబ్బా ఒకటి ఉంది. దీంట్లో వేసేసి ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, కొద్దిగా లైట్గా వేద్దాం. కొంచెం ఉప్పు వేసి ఇలా పిసికేస్తే నీరు వచ్చేస్తుంది అనమాట. మాకు కలుపుకోవడానికి ఏం పాత్ర లేవు కాబట్టి ఇలాగే కలుపుకుంటున్నాం. ఇంట్లో ఉంటే చక్కగా అన్నీ బాగా చేసుకోవచ్చు. మరి ఏమీ లేనప్పుడు కూడా ఎలా చేయాలి అనేది ఒక చిన్న ఐడియా అనమాట. నచ్చితే మీరు కూడా చేసుకోండి, ట్రై చేయండి. ఇలాగా మొత్తం నీరు ఇలా పిండేసుకోండి. ఇదిగోండి, ఈ నీరునంతా ఈ ముక్కలు తీసేసుకుని ఇలా పిండేసుకున్న తర్వాత ఈ నీళ్ళేమో వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, తాగేయడమే. ఈ నీళ్ళు తాగితే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్స్ అన్నీ పడిపోతాయట.
వారంలో 2-3 సార్లు దూట వాడితే చాలా మంచిది. దూట కూర, దూట పచ్చడి, దూట పులుసు పచ్చడి, అట్లా పెరుగు పచ్చడి అన్నీ చేసుకోవచ్చు. ఈ నీరు తాగేసేయచ్చు అనమాట. ఇది వేస్ట్ అయితే చెయ్యము. ఇప్పుడు మళ్ళీ ఇది ఇందులో వేసేసుకుందాం. చూసారా, తక్కువ గిన్నెలతోటి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను మీకు నేను. ఈ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. మీ కారం తగినట్టు చూసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోండి. పెరుగు కూడా దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు ఇందాక కొంచెం లైట్గా వేసుకున్నాం, ఇప్పుడు మరి కాస్త ఉప్పు వేసుకుందాం. చాలు. ఇక పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఈ దూట అంతా కూడా కలిసేటట్టు బాగా కలిపేయండి, పిసికేయండి చేతితోటి, మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు కావలసినంత పెరుగు వేసుకోండి. కమ్మటి పెరుగు ఉంటే బాగుంటుంది, పుల్లటి పెరుగు అంతగా బాగుండదు. ఇదిగోండి, బాగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయింది చూసారా, ఉప్పు అన్నీ కలిసిపోయినాయి దీంట్లోని. మీ దగ్గర ఉంటే కనుక, ఇంట్లో ఉంటే కనుక కొంచెం ఇంగు వేసుకోండి, అద్దరిపోతుంది అనమాట. ఇంగు లేకుండా నేనైతే చేయను, కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం మరి, మనం ఇక్కడ ఉన్నాం కదా, అందుకని అడ్జస్ట్ అయిపోతానండి. కొత్తిమీర అందుకే దండిగా వేసిన. ఇప్పుడు దీన్ని మనం ఎందులో తీసేసుకుందాం. ఇంకా దీంట్లో ఉందిలేండి, దీని తర్వాత చేద్దాము. చేయి కడుక్కోవాలి, తర్వాత కడుక్కుంటానులేండి. ఇదిగోండి, దూట పెరుగు పచ్చడి చిటికలో రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుంటుందో తెలుసా, సూపర్గా ఉంటుంది. మా వాళ్ళకి పెడతాను, ఎలా ఉందో చెప్తారు. కారం కారంగా చక్కగా బాగుంటుంది. మంచిగా మిరపకాయలు ఎక్కువ వేసాను, ఇలాగా చుర్రమంటుందేమో చెప్తాం. ఆ స్పూన్ ఎంత ఇవ్వండి, ఇలాగా అందరికీ ప్రసాదం చేతిలో పెడతాను. ఇది ఇవ్వండి. ప్రసాదం ప్రసాదం పచ్చిమిరపకాయలు ఉంటాయండి, అవి చూసుకోండి, మీరు కూడా చూసుకోండి. ఇది ఇలాగే తినేయచ్చండి, వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి దాంతో చేసేయచ్చు. ఎలా ఉందో చెప్పట్లేదు ఎవరును. బాగుందా? అయితే దీన్ని వేయించాల్సిన అవసరం లేదు, ఉడకబెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. చక్కగా ఇలా చేసుకోవచ్చండి. ఇదనమాట, తక్కువ పెరుగుతోటే సరిపోతుంది, ఎక్కువ కూడా పెరిగి వేయక్కర్లేదు. మా దగ్గర ఉన్న బౌల్స్ ఇవే, ఇలాగే చేసేసుకున్నాం అనమాట. సరేనా, ఒక చిన్న వీడియో అనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటానే, బాయ్ బాయ్. ఈరోజు మా టిఫిన్ ఇదేనండి, నైట్ ఇచ్చిన టిఫిన్ ఇదే అనమాట. ఆంధ్రాశ్రమంలో ఇచ్చిన టిఫిన్ ఉప్పుడి పిండి, బియ్యపు రవ్వ ఉప్మా, ఇదిగో చట్నీ. అలాగే ఇందులో ఏం చేస్తామంటే మేము తయారు చేసుకున్న చట్నీ కూడా వేసుకుంటాం అన్నమాట. ఇది హెల్దీ చట్నీ. ఇదిగోండి మన పచ్చడి, ఇదిగో. చూసారా, ఇలా తినేయాలన్నమాట. ఇదిగోండి మా అందమైన రూమ్ అడిగారు కదా మీకోసమే. చూడండి, అందమైన రూమ్ ఇలాగ ఉంటుందన్నమాట. రూమ్లో ఏం పెద్దగా సూపర్గా ఏం ఉండవండి, ఏదో మామూలుగా ఉంటాయి అంటే. యావరేజ్గా ఇక్కడ ఉండాలి, 9 రోజులు ఉండాలంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి. మనం రూమ్ కోసం దానికోసం కాదు కదా, మనం దర్శనాల కోసం వెళ్తూ ఉంటాం కాబట్టి
రాత్రి పడుకోవడానికి అలా ఉంటే సరిపోతుందని మేము ఇంక ఇలాగ అడ్జస్ట్ అయిపోతున్నాం. ఎక్కడైనా సరే ఇలాగే ఉంటాయి, ఇంతకు మించి ఏమీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సిన అంత అవసరం లేదు. ఇది అనమాట. చూసారా ఎంత చిందర గందరగోళంగా ఎలా ఉందోనో ఇలాగే ఉంటాయన్నమాట. పొద్దున్నే మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాము, వస్తున్నాము, అసలు ఇంట్లో ఉన్నదే లేదు, రాత్రి పడుకుంటున్నాం అనమాట. ఇదండి మా రూము, ఇలా ఉంటుంది. ఒక కూలర్ ఇచ్చారు, ఏసీ రూమ్లో ఏం లేవు ఇక్కడ. సో కూలరు ఇక్కడ కిటికీ దగ్గర ఒక కూలర్ పెట్టారు, తలుపు తీసి. ఆ బ్లాక్ కూలర్ లాంటిది హైట్ ఉండదన్నమాట. ఆ కూలర్ కాస్తాను పాడైపోయింది. మేము వచ్చిన తర్వాత కాలిపోయి మంటలు వచ్చేసింది. అది తీసేసి ఈ కూలర్ ఇచ్చారనమాట. ఈ కూలరు ఇంకంతే రెండు వేడివేడిగా ఉంది, బాగా ఒక్కగా ఉంది. సో ఇదనమాట ఓవరాల్ వీడియో. ఇది నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటాను మరి. బాయ్ బాయ్. సర్వేజన సుఖినో భవంతు.